దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ మూడవసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా బీజేపీ కాకినాడ రూరల్ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. బీజేపీ కాకినాడ రూరల్ నియోజకవర్గం ఆధ్వర్యంలో జరిగిన విజయోత్సవ సంబరాలకు బీజేపీ రాష్ట్ర నాయకురాలు తుమ్మల పద్మజ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకొని ఒకరికొకరు స్వీట్స్ ను తినిపించుకుని శుభాకాంక్షలు తెలుపుకొని బాటసార్లకు స్వీట్స్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకురాలు తుమ్మల పద్మజ మాట్లాడుతూ భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో అగ్రగామిగా నిలిపిన ప్రధాని నరేంద్ర మోడీ అభినందనీయులు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కాళ్ల ధనరాజు, చోడిశెట్టి రమేష్ బాబు, గూటూరు పద్మ, చిన్నప్పాజీ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అలాగే ఈ దేశం పట్ల, ఈ జాతి పట్ల జాతీయతా భావాలు కలిగిన ప్రతి వ్యక్తి కూడా హర్షించవలసినటువంటి ఈ దేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక గురుస్థానంలో పెట్టగలిగే అర్హత ఆయన ఒక్కరికే ఉందని మూడోసారి ఆయన ప్రధానిగా చేయడం ఈ దేశానికే గర్వకారణం. అటువంటి మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ యొక్క నాయకులు కేంద్ర మంత్రి విస్తరణ కూడా జరుగుతుంది. కాబట్టి ఇటువంటి శుభతరుణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని కాకినాడ రూరల్ నియోజకవర్గం కర్ణంగార్ సెంటర్లో చేసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి రోజు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా సమావేశమై ఈ యొక్క పెద్ద వేడుకను మేము చేసుకోవడానికి నాకు ఎంతో ఆనందంగా ఉందని, నరేంద్ర మోడీ యొక్క సారథ్యంలో భారతదేశం ప్రథమ స్థానంలో, విశ్వగురు స్థానంలో వెళ్ళి ఆయన అభివృద్ధి చెందాలని, మోడీ గారికి ఆయురారోగ్యాలు వెళ్ళి ఈ దేశాన్ని వికసిత భారత్ 2047 నాటి వికసిత భారత్ 100 సంవత్సరాలు పూర్తవుతూ స్వతంత్రం వచ్చాక మోడీ గారి పాలనలో మరింత దిగ్విజయంగా ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం.